ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేలా ఈ ఉగాదికి సంకల్పం తీసుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. సంకల్పాన్ని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేద్దామన్నారు. ఉగాది పండుగ రోజున పేదలకు ఆర్థిక సాయం అందించే సీఎం ఆర్ఎఫ్ ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఈ ఫైల్ ద్వారా 6,787 మందికి 55.63 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో సీఎం ఆర్ఎఫ్ ద్వారా మొత్తం 1,36,240 మందికి సాయం అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్బీసీ కింద మొత్తం 1,241 కోట్లను విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలను అందించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు తమ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కొత్త సంవత్సరంలో శాంతి, ఐశ్వర్యం కలగాలని పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవలో ముందుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. విజయవాడ నగరంలో సంఘ విద్రోహుల పాలిట చెలసాని వెంకటరత్నం సింహ స్వప్నంగా నిలిచారని సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కార్మికులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎర్ర జెండాతోనే సాధ్యమని నమ్మిన యోధుడని కీర్తించారు. నమ్మిన సిద్ధాంతం కోసం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా తుది వరకు కట్టుబడి పోరాడారంటూ ఘన నివాళులర్పించారు. సేవే పరమావిధిగా కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ చైర్మన్ బాగయ్య తెలిపారు. ఉగాది శుభ సందర్భంగా నేడు కేఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. రానున్న కాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు, గైనిక్, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి శస్త్రచికిత్సలకు ఉచితంగా వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు.